నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఎస్ఐఎస్ అంటే ఏంటి? ఎస్ఐఎస్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి, పిల్లలు కలగాలనుకునే వాళ్ళకి ఈ ప్రొసీజర్ ఎలా హెల్ప్ చేస్తుంది, దీని గురించి మాట్లాడదాం. ఎస్ఐఎస్ని ఎక్స్పాండ్ చేస్తే సెలైన్, ఇన్ఫ్యూజన్, సోనోగ్రఫీ. సో వాట్ ఈస్ దిస్? ఇలా చెప్తే ఏం అర్థం కావట్లేదు అంటారు. సింపుల్గా అర్థం కావాలంటే ట్యూబ్ టెస్ట్. సో గర్భసంచికి రెండు వైపులా ఏవైతే ఫాలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయో, ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకునే ప్రొసీజర్ని ఎస్ఐఎస్ అంటారు. సో దే ఆర్ సో మెనీ టెక్నిక్స్, బట్ ఈ వీడియోలో నేను ఎస్ఐఎస్ గురించి మాత్రమే మాట్లాడతానండి. బికాస్ మన దగ్గర వైడ్లీ అదే చేస్తున్నాము అండ్ పేషెంట్ చాలా కంఫర్టబుల్గా దీన్ని ప్రొసీజర్ని టాలరేట్ చేస్తున్నారు అండ్ పెయిన్ కూడా ఎక్కువ ఉండట్లేదు, కాబట్టి ఎస్ఐఎస్ చాలా చేస్తామన్నమాట. సో ఈ సలైన్ ఇన్ఫ్యూజన్ టెస్ట్ చేయించుకోవాలంటే తినకుండా రావాలా, మత్తిచ్చి చేస్తారా, ఇవన్నీ ఉంటారు. ఏమీ అక్కర్లేదు. నార్మల్గా మీరు ఎలా డాక్టర్ దగ్గరికి ఎలా స్కాన్కి వస్తారో, లేదా ఎలా ఒక కన్సల్టేషన్కి ఎలా వస్తారో అలా నార్మల్గా రావచ్చు. తిన్నా తినకపోయినా దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో నార్మలీ హౌ యూ వాంట్ టు కమ్ టు అ హాస్పిటల్ అలా వచ్చేసేయచ్చు. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీల్ సీ ద స్కాన్ ఫస్ట్. సో ట్యూబ్స్ చెక్ చేసుకోవడానికి ఈరోజు కరెక్ట్గా ఉందా. జనరలీ ఆన్ డే 8 ఆర్ డే 9 ఆఫ్ ద పీరియడ్ ఈ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే అప్పటి వరకు బ్లీడింగ్ అంతా అయిపోయి ఫీమేల్ విల్ బి ఫ్రీ ఆఫ్ బ్లీడ్. సో ఆ టైంలో చేసుకుంటే బెటర్. సో డే 8 ఆర్ డే 9కి పేషెంట్ రమ్మంటాము. స్కాన్లో ఒకసారి చూసుకుంటాము, గర్భసంచిలో ఏ ఇన్ఫెక్షన్ లేదు కదా, మనం ప్రొసీడ్ అవ్వచ్చా అని చెక్ చేసుకుంటాం. ఎందుకు ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది? ఇఫ్ దర్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్ ఇన్ ద యూట్రస్ అండ్ మనం ట్యూబ్ టెస్ట్ చేసామంటే గర్భసంచిలో ఉన్న ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లో కూడా వెళ్తుంది అనమాట. సో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ లేదు అని రూల్ అవుట్ చేసుకుని ప్రొసీజర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫెక్షన్ ఉంది, అప్పుడు ఏంటి? యూ ట్రీట్ ద ఇన్ఫెక్షన్ ఫస్ట్. యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వండి, 3-4 days ఆర్ 5 days ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్, అండ్ తగ్గిన తర్వాత చేసుకోవచ్చు, లేదా పోస్ట్ పోన్ ద ట్యూబ్ టెస్ట్ టు ద నెక్స్ట్ మంత్ అయినా చేసుకోవచ్చు. దిస్ జస్ట్ 1 month ఆఫ్ డిలే. సో ట్యూబ్ టెస్ట్ చేసేటప్పుడు విల్ మేక్ ద పేషెంట్ లై డౌన్ ఇన్ ద మైనర్, మన నార్మల్ స్కాన్ రూమ్లో కానీ మైనర్ ప్రొసీజర్ రూమ్లో కానీ చేసుకుంటాం. పెద్ద ఆపరేషన్ థియేటర్ అక్కర్లేదు ఈ ప్రొసీజర్కి. నార్మల్గా పేషెంట్ స్కాన్కి ఎలా పడుకుంటారో అలా పడుకుంటారు అండ్ మనం కింద నుంచి సలైన్ పుష్ చేస్తాం త్రూ ద వెజైనా, త్రూ ద సర్విక్స్ ఇన్ టు ద యూట్రైన్ క్యావిటీ. మనము సలైన్ పుష్ చేస్తాం అనమాట. సో ఈ పుష్ చేసిన సలైన్ 2 ట్యూబ్స్లోంచి బయటికి స్పిల్ అవ్వాలి. సో ట్యూబ్ ఓపెన్ ఉంటే ఇక్కడ వేసిన వాటర్ బయటికి వచ్చేస్తుంది. సపోజ్ స్పిల్ రాలేదనుకోండి, ఈ సలైన్ ఇక్కడి నుంచి బయటికి రాలేదనుకోండి, దట్ మీన్స్ అక్కడెక్కడో అడ్డుగా ఉంది, ఆ ట్యూబ్ బ్లాక్ ఉంది అని మీనింగ్. కొంతమందికి సింగిల్ సైడ్ బ్లాక్ ఉండొచ్చు, కొంతమందికి 2 ట్యూబ్స్ బ్లాక్స్ ఉండొచ్చు, అండ్ ఇంకొంతమందికి బోత్ ట్యూబ్స్ విల్ బి ఓపెన్. సో ఈ టెస్ట్ ద్వారా మనకు తెలిసేది ట్యూబ్ ఓపెన్ ఉందా, బ్లాక్ ఉందా, ఏ సైడ్ బ్లాక్ ఉంది, ఈ విషయం మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 70 to 80% సెన్సిటివ్ టెస్ట్ అండి. హెచ్ఎస్జి ఇవన్నీ ఆపరేటివ్ ప్రొసీజర్స్, లాప్రోస్కోపీ వాటిల్లో కంటే బేసిక్ ఒక ఓపీ ప్రొసీజర్ లాగా మనం చేసి అప్పుడే వెంటనే పేషెంట్ని వాళ్ళ వర్క్కి పంపించవచ్చు. ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఇమీడియట్లీ షీ కెన్ గెట్ అప్ అండ్ వాక్, షీ కెన్ గో టు ద వర్క్, నార్మల్గా అన్నీ తీసుకోవచ్చు. సో వెరీ గుడ్ ప్రొసీజర్. ట్యూబ్స్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు మోర్ దెన్ 4 or 5 years ఇన్ఫర్టిలిటీ ఉంది, అన్నీ బాగున్నాయి, ఎగ్స్ రిలీజ్ అవుతుంది అంటున్నారు కానీ రావట్లేదు ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళు ఒక్కసారి ట్యూబ్ టెస్ట్ చేసుకుంటే ఎనీ స్మాల్ బ్లాకేజెస్ ఆర్ ఎనీ చిన్న డిస్టర్బెన్సెస్ ఇన్ ద ట్యూబ్ ఉన్నా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇన్ మై ప్రాక్టీస్, నా ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్ని ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళని చూశాను. సో చిన్నగా ఎవరికైతే ఈ ట్యూబ్ టెస్ట్ గురించి తెలియదో ఎస్ఐఎస్ గురించి మీరు కనుక్కొని మన సెంటర్కి వస్తే వీ హ్యావ్ ఆల్ ద ప్రొసీజర్స్ అవైలబుల్. థ్యాంక్ యూ.